హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మేమైతే బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాం. ఎలా చేస్తామో మేమైతే వీడియో పెడతాం చూడండి. ఇప్పుడైతే బెండకాయలు అయితే మొత్తం కడుక్కొని కట్ చేస్తున్నాము. బెండకాయలు అయితే ఇలా మొత్తం చిన్న చిన్నగా పప్పులు కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి బెండకాయలకు సరిపడే అన్నీ కట్ చేసినాం. కొత్తిమీర. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేనైతే బెండకాయ ఫ్రై చేస్తున్నాను. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అందులో కావాల్సిన పదార్థాలు కూడా చూపిస్తాను చూడండి. ఇలా బెండకాయలు అయితే కడిగి మొత్తం చిన్న చిన్న వప్పులు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఇందులో కావాల్సిన మిర్చి, ఎల్లిపాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, ఇవి కావాల్సిన పదార్థాలు. ఇంకా ఆవాలు, జీలకర్ర, పసుపు. ఓకేనా? ఇవైతే కావాల్సిన పదార్థాలు. నేనైతే ఎట్లా ఫ్రై చేస్తానో మీకు చూపిస్తాను చూడండి. పొయ్యి అయితే ముట్టించిన అందులోనైతే ఇదైతే పెట్టుకోవాలి. బౌల్ ఇందులో కావలసినంత ఆయిల్ అయితే పోస్తున్నాను నేనైతే చూడండి. కొంచెం ఫస్ట్ అయితే బెండకాయలు కొంచెం వేయించుకోవాలన్నమాట, బాంకా పోయేదాకా. ఈ బెండకాయలకైతే గమ్ము పోయటానికి అయితే నేనైతే ఫ్రై చేస్తున్నాను. ఇట్లా ఫ్రై చేసుకొని పెట్టుకుంటే మొత్తం గమ్ము పోయి మొత్తం ఫ్రై అయితే నేనైతే ఇందులోనైతే వేసేస్తున్నా. ఇలా మొత్తం ఇవైతే గమ్ము పోయేదాకా ఇలా ఫ్రై చేసుకోవాలి. గమ్ము ఉంటే ఏంటంటే అంత కర్రీస్ బాగుండదు అన్నమాట. అందుకనే ఇలా గమ్ము పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై చేసిన కొద్ది అయితే ఇట్లా గమ్ము అయితే ఇలా పోతుంది అన్నమాట. చూడండి, విడివిడి అయితే పప్పులు గమ్ము ఇట్లా ఉంటుంది. మొత్తం ఇట్లానైతే ఫ్రై చేసుకోవాలి. గమ్ అయితే మొత్తం పోయింది. ఇవైతే ఒక ప్లేట్లో పోసుకొని మళ్ళీ బాల్ పెట్టుకొని ఇందులో నూనె సరిపడంత ఆయిల్ అయితే పోస్తున్నా నేనైతే. దీంతో 2 పావులు పోసుకుంటా సరిపోతుంది. 1/2 కేజీ అవి బెండకాయలు అయితే. ఆయిల్ అయితే వేడేదాకా ఆగాలి. ఆవాలు అయితే వేస్తున్నా. తదుపరి జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, మొత్తం ఇవి మిర్చి వెల్లుల్లిపాయ అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేసరికి అయితే నేనైతే మా చెట్టుది అయితే కరివేపాకు తెంపుకొస్తాను రండి. మా చెట్టు అయితే ఫుల్ ఉంది. మా చెట్టుకి అయితే కరివేపాకు అందులో వచ్చాయి బెండకాయల ఫ్రైలకు అయితే వేయడానికి. వెల్లిపాయలు అయితే దంచుతున్నా. అయితే ఫస్ట్ వేసుకుంటే ఏంటంటే ఇదంటే మాడిపోతుంది. కొంచెం ఇది ఫ్రై అయినాక వేసుకుంటే మంచిగా ఉంటుంది. కరివేపాకు అయితే తాలింపులో వేస్తున్నా. అంటే మీకు ఎక్కువ అనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఎంత అంటే అంత వేసుకోవచ్చు అన్నమాట. కరివేపాకు బాగుంటుంది వేసుకుంటే.
ఫ్రై అయితే అయిపోయినాయి. ఇందులోనైతే సరిపడా పసుపు అయితే వేస్తున్నా నేను. పసుపు వేసి అందులోకి సరిపడేంత సాల్ట్ అయితే వేసుకోవాలి. నేనైతే సాల్ట్ వేస్తున్నా సరిపడంత. ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అయితే ఫ్రై అయిపోయింది. ఇందులోనైతే ఇక బెండకాయలు ఇవైతే వేస్తున్నా నేను. వేసి ఇలానైతే మొత్తం కలుపుకోవాలి. చాలా అంటే ఇట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి మీరు కూడా. మిర్చి మాత్రం సరిపడా అంత వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే కారం అయితే తినరాదన్నమాట. అంటే నేను కొంచెం మామూలుగా వేసిన అన్నమాట. మేమైతే తక్కువనే తింటాం. కొంచెం ఎక్కువ కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను వేసింది అయితే మామూలుగా ఉంటుంది అన్నమాట. ఫ్రై అయ్యేసరికి అయితే ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకుంటే మొత్తం ఫ్రై అయిపోతుంది. ఇదైతే ఫ్రై అయిపోయిందో చూద్దాం. సూపర్ ఫ్రై అయిపోయింది. చూడండి ఎలా అయిందో. బాగుంది కర్రీ. ఇందులోనైతే ఇప్పుడు కొత్తిమీరకు అయితే జల్లుకోవాలి. అయితే మొత్తం ఫ్రై అయిపోయింది అనమాట. కొత్తిమీరకు ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఓకేనా. ఒక 5 నిమిషాలు ఉంచాలి కొత్తిమీరకు వేసిన తర్వాత. ఇక బెండకాయ ఫ్రై రెడీ. ఇక పొగలు వెళ్తుంది మొత్తం. వేడివేడిగా ఉంది. గుమ్మగుమ్మలాడే బెండకాయ ఫ్రై రెడీ అయింది. మీరేలా చేసుకుంటారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఓకేనా. చూడండి.